హైదరాబాద్ లో వినాయకుల నిమజ్జనం కొనసాగుతోంది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నిమజ్జనాల కోసం వేలాది విగ్రహాలు ఎదురు చూస్తున్నాయి. అటు ఈ రోజు వర్కింగ్ డే కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇందిరా పార్క్, లోయర్ ట్యాంక్ బండ్, లక్టీ కపూల్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో తెలుగు తల్లి ఫ్లైఓవర్, నాయన్ నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ ని మూసివేశారు అధికారులు. ట్రాఫిక్ జామ్ పై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. భాగ్యనగరంలో గణేష్ నిమజ్జన వేడుకలు రెండో రోజు కూడా కంటిన్యూగా కొనసాగుతున్నాయి. ఇక ఈ రోజు వర్కింగ్ డే కావడంతో అటు వాహనదారులు మాత్రం తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఇక గణేష్ నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పూర్తిగా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక ఆఫీసులకు, స్కూల్స్కు, అదేవిధంగా ప్రైవేటు కార్యాలయాలకు వెళ్ళేటువంటి వారందరూ కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఎక్కడికెక్కడ బారికెళ్లు వేశారు. మనం చూడొచ్చు, బషీర్బాగు సిగ్నల్ వద్ద కూడా దాదాపు 5 కిలోమీటర్ల మేరకు పూర్తిగా వాహనాలు మొత్తం నిలిచిపోయినటువంటి పరిస్థితి మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఎక్కడికక్కడ బారికెళ్లు వేయడంతో అసలు ఎటు వెళ్లాలో తోచని పరిస్థితి మాత్రము వాహనదారులు కొంత అయోమయం అయితే నెలకొంది అని చెప్పవచ్చు. ఎక్కడ చూసినా బారికెళ్లు వేస్తున్నారు. మీరు చెప్పండి, ఎటు వెళ్ళినా కూడా పూర్తిగా బారికెళ్లు వేస్తున్నారు. ఏం చెప్తున్నారు పోలీసులు? ఏం చెప్తున్నారు? ఎటు చూసినా బారికెళ్లు వేస్తున్నారు. ఏం చెప్తారు పోలీసులు? ఆఫీస్ పోయే వాళ్ళకి లేట్ అయిపోతుంది. ఎటు చూసినా ట్రాఫిక్, ఎవరు పని మీద వాళ్ళు ఉన్నారు కానీ బట్ ఓకే లేట్ అయిపోతుంది. చూడొచ్చు, మనం ఆఫీసులకు వెళ్ళేటువంటి వారందరూ కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కనీసము ఈ బారికెడ్లైనా ఓపెన్ చేయాలి, ఎందుకు బారికెడ్లు వేసి ఇబ్బందులు గురి చేస్తున్నారు అంటూ కూడా అటు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఆర్టీసీ బస్సులు కావచ్చు, ప్రైవేట్ వెహికల్స్ కావచ్చు, ఆఫీసులకు వెళ్ళేటువంటి వారు కావచ్చు, స్కూల్ బస్సెస్ కావచ్చు, దాదాపు 3 కిలోమీటర్ల మేరకు 5 కిలోమీటర్ల మేరకు మొత్తం పూర్తిగా జామ్ అయినది మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. మొత్తం దాదాపు నారాయణగూడ ఫ్లైఓవర్ నుంచి బషీర్బాగ్ ఫ్లైఓవర్ వరకు కూడా పూర్తిగా వాహనాలతో రోడ్ల మీదనే నిలిచిపోయినటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఒకవైపు వినాయకుల నిమజ్జనం మాత్రం కంటిన్యూగా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా నిమజ్జనానికి తండోపతండాలుగా వేలాది విగ్రహాలు ట్యాంక్ బండ్ మీదకి తరలి వస్తున్నటువంటి దృశ్యాలు వైపు చూస్తుంటే, మరోవైపు వాహనాలు మొత్తం కూడా పూర్తిగా రోడ్ల మీదనే నిలిచిపోయినటువంటి దృశ్యాలు కూడా మరోవైపు చూడవచ్చు. ప్రజలు అయితే తీవ్ర ఇబ్బందులు అయితే గురవుతున్నారు. ఈ రోజు కూడా సెకండ్ డే అంటే రెండో రోజు కూడా హాలిడే ఇస్తే బాగుండేది అనే రీతిలో ప్రజలైతే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద రెండో రోజు మాత్రము అటు భాగ్యనగరంలో గణేష్ నిమజ్జన వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నప్పటికీ కూడా వాహనదారులు మాత్రము అటు ఆఫీసులకు వెళ్ళేటువంటి వాహనదారులు మాత్రము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వము, పోలీసు శాఖ పటిష్టమైన చర్యలు తీసుకొని ఈ యొక్క గణేష్ నిమజ్జన వేడుకలు త్వరగా పూర్తి చేసి సాయంత్రము ఆఫీసుల నుంచి తిరిగి వెళ్లే వారికి కొంత వెసులుబాటు కల్పించే విధంగా పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా వాహనదారులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. హైదరాబాద్.